మనందరి గురుగారైన పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన తర్కం శరడారాయణ్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఆత్మ పరిశీలన బుక్ లో నుంచి 3rd చాప్టర్ ఎలా గమనించాలో నేర్చుకోండి అన్న చాప్టర్ గురించి చదువుకోపోతున్నాం మాస్టర్. గమనించడం అనేది నిజమైన అతీంద్రియ శక్తి. మీరు ఎంత ఎక్కువగా గమనిస్తే మీరు అంత ఎక్కువ ఆధ్యాత్మికంగా అవుతారు. మీ మూర్తిమత్వం కాని దాని ఉనికిని మీరు చాలా స్పష్టంగా చూడగలిగే సమయం వస్తుంది. ఎంతగా గమనిస్తే అంతగా మన మూర్తిమత్వాన్ని కాని దాన్ని చూడగలిగే శక్తి మనకు వస్తుంది. ఆ నేను నాది ఏంటి ఎలాగా అనేది మొత్తము చూడగలిగే శక్తి మనకు వచ్చింది. గమనిక వల్ల మాత్రమే వస్తుంది. గమనిక లేనప్పుడు ఏమీ అర్థం కాదు. అప్పుడు మీరు మీ కనుబొమ్మల మధ్య కేంద్రీకృతమై ఉండి జీవితంలో జరుగుతున్నదంతా గమనిస్తూ ఉండే ఆత్మగా మీరు మారుతారు. గమనించడం ద్వారా ఆత్మగా ఉండగలుగుతాం. జీవితపు ఘటనలన్నింటిలో అంతర్గతంగా ఉండే సర్వాత్మలో భాగంగా మీరు జీవించడం మొదలుపెట్టే దశ లేదా స్థితి అది. అంటే గమనిక ద్వారా ఆత్మగా జీవించడం అనేది సర్వాత్మలో మనం ఒక భాగము అనే క్లారిటీ ఉంటుంది. అందరి మధ్యలో కూడా జీవించగలుగుతుంటాం. మిమ్మల్ని మీరు గమనించుకున్న కొద్దీ అసలైన లక్ష్యానికి ఉపయోగపడని అంశాలను మీ భావోద్వేగాల్లో, మానసిక స్వభావాల్లో మీరు ఇంకా ఎక్కువ చూడగలుగుతారు. ఎందుకంటే అవి వాస్తవమైనవి కాదు లేదా జీవిత లక్ష్యంతో సామరస్యంలో లేవు. మళ్ళీ చదవాలైనా మిమ్మల్ని మీరు గమనించుకున్న కొద్దీ అసలైన లక్ష్యానికి ఉపయోగపడని అంశాలను మీ భావోద్వేగాల్లో, మానసిక స్వభావాల్లో మీరు ఇంకా ఎక్కువగా చూడగలుగుతారు. ఎందుకంటే అవి వాస్తవమైనవి కాదు లేదా జీవిత లక్ష్యంతో సామరస్యంలో లేవు. అవి వాస్తవమైనవి కావు, జీవిత లక్ష్యంతో సామరస్యమైనవి కావు. అవి అంటే అసలు ఏం సృష్టించామో చూడగలుగుతాం. ఆ గమనిక వల్ల మనం ఏం నేర్చుకోవాలని, ఎందుకు భూమి మీదకి వచ్చాము, ఏం నేర్చుకోవాలనే క్లారిటీలు మనకు వస్తాయి అన్నమాట. మీరు గమనించేవారుగా మారినప్పుడు మీరు ఫలితం అయ్యే బదులు కారణం అవుతారు. గమనించడం అనేది అంతిమంగా మీరు గమనించేవారు అని మీరు గ్రహించేలా చేస్తుంది. గమనించడం ఇంతవరకు తీసుకెళ్తుందో చూడండి. అలాగే గమనించే వస్తువు, గమనించే వ్యక్తి, ఉపయోగించే యంత్రాంగం కూడా ఉంటాయి. అంటే ఏ వస్తువు ఉపయోగిస్తున్నాం ఏంటి అనేది కూడా ఉంటుంది. సగటు ప్రజల మనసుల్లో ఈ భేదాలు ఉండవు. చాలాసార్లు వ్యక్తి వస్తువును గమనించడు. చాలాసార్లు వ్యక్తి వస్తువును గమనించడు. ఎందుకంటే అతడు ఆ వస్తువుతో మమేకమైపోయి ఉంటాడు. అంటే మమేకమైపోవటం వల్ల ఏ వస్తువు ఉపయోగిస్తున్నామనే గమనిక కూడా ఉండదు అని చెప్తున్నారు. అంటే అంత మమేకం అవ్వటం అనేది అంటే చూడండి, ఇప్పుడు మమేకం అవ్వటం వల్ల ఒక్కొక్కసారి మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు, ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఏ వస్తువు ఎలాగా ఉపయోగిస్తున్నామో తెలియదు. ఇవన్నీ జరగడానికి కారణం వాటితో మమేకమైపోవటం. ఓకే, మనిషి తన సొంత యంత్రాంగంతో లేదా గమనించాల్సిన వస్తువుతో మమేకమైపోయి ఉన్నంత కాలం అతను తానుగా ఉనికిలో ఉండడు.
ఆ వస్తువు అయిపోయాడు, అంటే దాంతో మమేకం అయిపోయాడు కదా. మనల్ని మనం కనుగొని ఆత్మకు వస్తువుకు గమనించడానికి చెందిన యంత్రాంగానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం చూడగలిగేలా చెయ్యడమే కాలాతీత ప్రజ్ఞ లక్ష్యం. మళ్ళీ చదువు మలైన. మనల్ని మనం కనుగొని ఆత్మకు వస్తువుకు గమనించడానికి చెందిన యంత్రాంగానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం చూడగలిగేలా చెయ్యడమే కాలాతీత ప్రజ్ఞ లక్ష్యం. గమనిక ఆత్మకు వస్తువుకు వీటన్నింటికి వేరియేషన్స్ ఉన్నాయి. వాటిని గమనిస్తూ ముందుకు తీసుకెళ్లాల జీవితాన్ని. అలా తీసుకుని వెళ్ళడమే కాలాతీత ప్రజ్ఞ. అంటే అక్కడి నుంచి కాలాతీతం నుంచి జ్ఞానం తీసుకోవటం. ఇప్పుడు భౌతికంలో మనం ఒక పని చేస్తున్నాము, ఆ పని ఈ జన్మలో మన ప్రణాళికలో లేదు, కానీ చెయ్యాలని ఎంతో తపన పడుతుంటాం. పక్కన వాళ్ళని చూసో ఇంకొకరిని చూసో. కానీ కాలాతీత ప్రజ్ఞతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో మన ఆత్మలో ఉన్న ఆ లెక్కను చూపిస్తారు. ఆల్రెడీ ఈ అనుభవం పొందేశావు, నువ్వు ఈ అనుభవం కోసం రాలేదు అని. అంటే అక్కడ ఆ పనితో మమేకం అయిపోయాం. అందువల్ల దాన్ని వదలడానికి ఇష్టపడము. కానీ ఎప్పుడైతే ఆత్మలో కూడా ఉంది అని కాలాతీత జ్ఞానంతో తెలుసుకుంటామో, దాన్ని అప్పుడు మన నుంచి డివైడ్ చేయగలుగుతాం. ఒక ఆవిడికి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. ఈ జన్మలో 3 మగపిల్లలే. కానీ నాకు ఆడపిల్లలు పుట్టలేదని బాధపడుతూనే ఉంది. ఎప్పుడైతే ఆత్మతో కనెక్ట్ అయిందో ఆత్మ చెప్తుంది, గత జన్మలో మా ఆడపిల్లల్ని కని వాళ్ళ ఎక్స్పీరియన్స్‌లు పొందావు. ఈ జన్మలో నువ్వు మగపిల్లలు తీసుకొని వచ్చుకున్నావు. అందుకని దాని నుంచి దూరం అవ్వు అని చెప్తది. అంటే ఏంటి? ఆ కోరికని దూరం చేసేయి. లేకపోతే ఆ కోరికతో మమేకమై ఉన్నంత కాలం ఏమవుతుంది? ఆ పని జరగలేదే, ఆ పని జరగలేదే అని బాధొస్తది. అందుకు. హ్మ్. ఇదంతా ఎక్కడ తెలిసింది? కాలాతీత జ్ఞానం ద్వారా తెలిసింది. హ్మ్. మీరు గమనించడం నేర్చుకోగానే మీరు స్వేచ్ఛా మార్గంలోకి ప్రవేశిస్తారు. స్వేచ్ఛ తృప్తి ఒక్కొక్కటి మిమ్మల్ని వచ్చేసిందా? ఇప్పుడు ఆమెకి స్వేచ్ఛ వచ్చిందా లేదా అంతకుముందు? అయ్యో! ఆడపిల్లని కనలేదే. కొంతమంది అయ్యో! నేను ఇది చదువుకోలేదే. ఆల్రెడీ చదువుకోనున్నావు గత జన్మలో. ఈ ఈ జన్మలో అనుభవం కోసం రాలేదు అని అర్థం అవ్వగానే దాని నుంచి దూరం అయిపోతాం గదా. ఆటోమేటిక్‌గా స్వేచ్ఛ వస్తుందా? రాలేదా? అలాగా. తృప్తి మిమ్మల్ని బానిసలుగా చేస్తుంది. గమనించడం మిమ్మల్ని స్వేచ్ఛ వైపు నడిపిస్తుంది. హ్మ్. సుప్త చేతన మానసపు కార్యకలాపాలను మీరు గమనించిన వెంటనే మీరు దాన్ని నియంత్రించగలుగుతారు. కానీ మీరు దాన్ని గమనించకపోతే కనుక మీ సుప్త చేతన మానసమే మిమ్మల్ని నియంత్రిస్తుంది. మరి అదే కదా నియంత్రించేది. దాన్ని తీసుకుపోయి ఆడ పెట్టేసాం గదా. ఆటోమేటిక్‌గా అది నియంత్రిస్తది మనల్ని. మనం దాన్ని నియంత్రించే స్థితిలో మనం ఉండాలి గానీ, అది నియంత్రించే స్థితిలో మనం ఉండకూడదు. ఎందుకని మనం ఒక పని చెయ్యాలి అనుకున్నాం. ఇలా ఉండాలి అనుకున్నాం. అది శుద్ధ చేతనాత్మక మనసులోకెళ్ళిపోయింది. ఆ పని చేయటానికి అది ఇంకా ఎక్కువగా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కానీ ముందే మనము దానిలో పెట్టే లోపే ఇది అవసరమా? అవసరం లేదా? అని గమనించుకున్నామనుకోండి, దాన్ని బట్టి మనం ముందుకెళ్ళిపోతాం. అలా కాకుండా ఇలా చేసినప్పుడు మారిపోతుంది. అది. మన అలవాట్లలో చాలా వరకు మమేకమైపోయిన ఫలితంగానే ఏర్పడతాయి. హ్మ్. ఎందుకు మమేకమవ్వటం అంటే దాంతో కలిసిపోయాం. అది లేకపోతే మనం లేము అన్న స్థితిలోకెళ్ళిపోయాం. అందువల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మమేకమైపోవడం అనేది సమ్మోహన స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఇచ్చే సూచన ఫలితంగా ఏర్పడుతుంది. హ్మ్. ఎలా గమనించాలో మీకు తెలిసినంత కాలం మిమ్మల్ని ఎవ్వరూ సమ్మోహన స్థితికి లోను చెయ్యలేరు. మీరు మెలకువగా ఉంటారు. అంటే గమనిక ఉందనుకోండి, ఎవరో వచ్చి మిమ్మల్ని దానితో మమేకమయ్యే విధంగా చెయ్యాలి అనుకుని అవ్వలేరు. ఎందుకంటే మనకి ఎరుకుంది.
ఎరుక ఉంది కాబట్టి దాంతో మమేకం అవ్వకూడదు అని మనకు అర్థమైపోతుంది. అందువల్ల దాంతో మమేకం అవ్వలేము. అది జరగకుండా మనం కాపాడుకోగలం. మనల్ని మనం కాపాడుకోగలం. హ్మ్. గమనించడం అనేది అంతిమంగా మీ అసలైన ఆత్మను సాకారం చేసుకోగలిగే దశకు మిమ్మల్ని చేర్చుతుంది. హ్మ్. ఏందమ్మా మళ్ళీ చదవలేను? గమనించడం అనేది అంతిమంగా మీ అసలైన ఆత్మను సాకారం చేసుకోగలిగే దశకు మిమ్మల్ని చేర్చుతుంది. మన ఆత్మని మనం దర్శనం చేసుకోగలిగే స్థాయిలోకెళ్ళిపోతాం. మనం దాన్ని కనెక్ట్ అయ్యామనుకోండి, మనం ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు, మనం ఏ ప్రణాళికతో భూమి మీదకి పంపించింది మన ఆత్మ, ఏ కర్మ లెక్కలిచ్చి పంపించింది, ఆ ప్రారబ్ధ కర్మలేంటివి, ఇవన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. సుప్త చేతన మానసంలో సమోదయ్యే సారీ మేడం. సుప్త చేతన మానసంలో నమోదయ్యే ప్రతి విషయంలోనూ 3 అంశాలు ఉంటాయి. భౌతిక, భావం భావనామయ, మానసికపరమైన అంశాలు. హ్మ్. ఎవరైనా మీ చెంప పగలగొడితే కనుక అది భౌతికపరమైనది. దానిలో భావోద్వేగాలు, అలాగే ఆలోచనలు కూడా జత కలుస్తాయి. హ్మ్. మీరు వాటిలో ఒకదాన్ని వదిలించుకోగలిగితే కనుక ఆ గొలుసంతా తెగిపోయి నమోదైన ఆ అంశాన్ని మీరు నిర్మూలించగలుగుతారు. అంటే ఆ గొలుసు ద్వారా మనం దాన్ని చేరుకొని దాన్ని నిర్మూలించగలుగుతాం. సరే ఒక్కొక్క లైన్ చదువురా. సుప్త చేతన మానసంలో నమోదయ్యే ప్రతి విషయంలోనూ 3 అంశాలు ఉంటాయి. భౌతిక, భావనామయ, మానసికపరమైన అంశాలు. అంటే ఈ 3 ఎవరైనా ఉంటాయి కాబట్టి మనకెప్పుడు తెలుసు. భౌతిక, భావనామయ, మానసిక. ఈ 3 అంశాలు ఎప్పుడైనా ఉంటాయి. హ్మ్. ఎవరైనా మీ చెంప పగలకొడితే కనుక అది భౌతికపరమైనది. హ్మ్. దానిలో భావోద్వేగాలు, అలాగే ఆలోచనలు కూడా జత కలుస్తాయి. అంటే భౌతికంగా చెంప పగలగొట్టారు. దాని పెయిన్ ఫీల్ అవుతున్నాం. భావనలో కూడా బాధుంది. ఆలోచనలలో ఎందుకు జరిగింది? ఎందుకు కొట్టాడు? అనే ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. భౌతికమే అన్నీ. హ్మ్. మీరు వాటిలో ఒకదాన్ని వదిలించుకోగలిగితే కనుక ఆ గొలుసంతా తెగిపోతుంది. హ్మ్. నమోదైన ఆలోచనలలో వదిలేసి ఆ! చదువు. నమోదైన ఆ అంశాన్ని మీరు నిర్మూలించగలుగుతారు. ఆ అంశాన్ని నిర్మూలించాలి అంటే ఆలోచనలలోనా వదిలేయాలి. భావనలో అన్నా వదిలేయాలి. భౌతికంలోనైనా వదిలేయాలి. ఈ మూడింట్లో ఒక్కటి వదిలేసినా చాలు ఆటోమేటిక్‌గా ఇప్పుడు భౌతికంలో వదిలేసాం. సరే కొడితే కొట్టాడు వదిలేసాం. వదిలేయంగానే భావన వెళ్ళిపోతది. ఆలోచన వెళ్ళిపోతది. ఇప్పుడు భౌతికాన్ని గట్టిగా పట్టుకున్నాం. ఎందుకు కొట్టాడు? ఎవరు? ఎందుకిలా చేశాడు? ఇవన్నీ క్వెషన్‌లతోటి పట్టుకొనున్నాం. అప్పుడు మన భావనలో వాడి మీద తెలియకుండానే వ్యతిరేకత ఏర్పడిపోతూ ఉంటుంది. ఆలోచనలలోకి మళ్ళీ వెళ్ళిపోతది. అంటే భౌతికంగా జరిగిన ఈ విషయం భావనలోకి వెళ్ళి, భావన నుంచి ఆలోచనలలోకి వెళ్ళి అదేమై కూర్చుంటది? పెద్దదై కూర్చుంటది. అందుకని మీరు ఈ మూడింట్లో ఏదో ఒక దాంట్లో కట్ చేయండి. కట్ చేయంగానే మిగిలిన 2 కూడా కట్ అయిపోతాయి. ఓకే. నాకు ఈ ఆలోచనల గురించి అవసరం లేదు. వదిలేస్తున్నాను. అని వదిలేసామే అనుకోండి, ఇంక భావనలో పోతది, భౌతికంలో ఉన్నది మన ఆ ఫీల్ కూడా పోతది. మొత్తం దాటేయగలుగుతాం. అంటే ఏదో ఒకటి వదలడం చెయ్యండి. మిగిలిన 2 ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతాయి. ఆ చైన్ లాగా అని చెప్తున్నారు. ఒక విషయము ఇప్పుడు భౌతికంగా ఒకరు కోప్పడ్డారు, ఒకరు తిట్టారు, ఏదైనా జరిగింది. ఆ కోప్పడ్డప్పుడు మన లోపల భావనలో మనకింక అన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకు? వాడలా అన్నాడు కాబట్టి నాకు పెయినుంది. ఆలోచనలలో ఎందుకలా చేశాడు? ఇవి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చైన్‌లాగా కలిసిపోయినియి. అసలు కొడితే కొట్టాడని వదిలేసి నేను పెద్దది చేసుకోకూడదు, నేను రియాక్ట్ అవ్వకూడదు, నాకవసరం లేదు అని వదిలేసామే అనుకోండి, తిట్టిన దాన్ని, ఆటోమేటిక్‌గా భావనలో ఉన్నది క్లియర్ అయిపోతది. ఆలోచనలలో ఉన్నది క్లియర్ అయిపోతది. ఒకవేళ ఆలోచనలోనే తీసేసాను నాకవసరం లేదు. వాడు తిడితే తిట్టాడు. వాడి ఉద్దేశ్యం వాడిది. నాకు సంబంధం లేదు. నేనలా లేను.
అని ఆలోచనలలో తీసేసావు. ఆటోమేటిక్‌గా భావనలో పోతది, భౌతికంలో పోతది. అంటే ఈ 3 ఒకదానికొకటి చైన్ సిస్టమ్‌గా ఉంటాయి. మీరు ఏదో ఒకటి వదిలేయండి. వదిలేస్తే ఆటోమేటిక్‌గా మిగిలిన 2 కూడా క్లియర్ అవుతాయి అంటున్నాడు. అలా క్లియర్ చేసుకోవాల్సిన డ్యూటీ ఎవరిది? మనదే గదా! సుప్త చేతన మానసానికి తర్కం ఉండదు, విచక్షణ ఉండదు. అక్కడ అన్నీ మిగిలిన వాటన్నింటితో సమానమే అని గుర్తుంచుకోండి. హ్మ్. తర్కం ఉండదు, విచక్షణ ఉండదు, ఏమి ఉండదు. శుద్ధ చేతనాత్మకం దానిలో. అంటే ఇది ఊరికే స్టోర్ చేస్తది. ఇది అంటే ఇది మంచిది, ఇది చెడ్డది ఇవన్నీ ఏం లేదు. ఇది సరి అయినదా, ఇది సరి కానిదా అనేది కూడా వదిలేస్తది. తర్కం ఉండదు. ఏంటి అనే క్వెషన్ ఉండదు. అది స్టోర్ చేస్తుంటది. కానీ మనము అవుట్‌పుట్ ద్వారా పంపించేటప్పుడే మనం అన్నీ సరి చేసుకొని పంపించాల. ఇప్పుడు ఆ లోపల పెట్టేసాము. పెట్టేసాక ఆటోమేటిక్‌గా లోపల ఏదుందో అదే కదా భౌతికంలోకి మనం ప్రదర్శించగలిగేది. ఆ శుద్ధ చేతనాత్మకంలోకి మనం ఒక సరికానిది పంపించాం. సరికానిది పంపించినప్పుడు మన అవుట్‌పుట్ ద్వారా సరికానిదే వస్తుందా? రాదా? అలాగా అది స్టోర్ చేసుకుంటదే తప్ప దానికి తర్కం ఉండదు. ఏమి ఉండదు. ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి మాస్టర్స్. శుద్ధ చేతనాత్మకంలోకి దీన్నంతా తీసుకువెళ్ళినప్పుడు ఇది సరి అయినదా? సరికానిదా? ఈ తర్కం ఏమి ఉండదు దానికి. అది స్టోర్ చేసుకుంటుంటదంతే. కానీ మనం బయట నుంచి లోపలికి పంపించేటప్పుడే అది సరి అయినదా? సరికానిదా? అనేది గమనించి పంపియాల. అలా ఉంటుంది శుద్ధ చేతనాత్మకం. పాయింట్ అర్థమైందా? తర్వాత చదువు. హ్మ్. మీ మీ చేతన మానసమే విచక్షణతో ఉండి సుప్త చేతన మానసపు స్థితి నుంచి ప్రయోజనం ఎలా పొందాలో తెలుసుకోవాలి. అంటే ఇక్కడి నుంచే అన్ని తెలుసుకోవాలా. తెలుసుకునే దాన్ని ఇన్‌పుట్ చేయాల. ఏం తెలుసుకోకుండా ఊరికే ఇన్‌పుట్ చేయకూడదు. చేసినా గాని అది స్టోర్ చేసుకుంటది. దానికేమి తర్కము ఎందుకుంది? ఏంటి? ఇది ఎట్టాంటిదనేది ఏమి ఉండదు. కానీ ఆ శుద్ధ చేతనంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా చేతనం ద్వారా వ్యక్తం చేయబడతది. అందుకని చేతనంలో ఉన్నప్పుడే దాన్ని సరిచేసేసి పంపించాలి లోపలికి. మిమ్మల్ని మీరు గమనించడం నేర్చుకోవాలంటే సుప్త చేతన మానసపు ఒత్తిడికి లోనై ప్రవర్తిస్తున్న వాళ్ళు ఎవరినైనా మీరు గమనించాలి. మీకు ప్రత్యక్ష అనుభవం కలిగిన తర్వాత మిమ్మల్ని మీరు గమనించుకొని సుప్త చేతన మానసపు ప్రభావంతో మీరు ప్రవర్తిస్తున్న సమయాలను గుర్తించవచ్చు. హ్మ్. అంటే దాన్ని బట్టి మనం గుర్తించగలుగుతాము అని చెప్తున్నారు. సుప్త చేతన మానసానికి విచక్షణ ఉండదు. ఏ సంఘటనల పరంపర లేదా గొలుసు అయినా అనేక లంకెలతో ఏర్పడుతుంది. సుప్త చేతన మానసంలో ఆ లంకెలు విభిన్నంగా ఉండవు. హ్మ్. మీరు కింద పడిపోయి మీ వేళ్లను విరగ్గొట్టుకున్నారు అనుకుందాం. ఆ సమయంలో తెల్ల దుస్తులు వేసుకున్న వాళ్ళు ఎవరో నువ్వు అడుగు ఎక్కడ వేస్తున్నావో ఎందుకు చూసుకోలేదు అని మిమ్మల్ని అడిగారు. అప్పుడు హ్మ్. కారులో రేడియో ప్రసారాలు వినిపిస్తున్నాయి. పక్కనే ఉన్న పొద మీద ఒక పక్షి పాడుతోంది. ఇవన్నీ మీ వేళ్లతో నొప్పితో ఒక గొలుసులా ఏర్పడతాయి. ఈ గొలుసులో ఉన్న ఏ లంకెను మీరు చూసినా లేదా విన్నా కానీ మీరు ఆ నిమిషంలో నిజంగా ఎరుకతో ఉంటే తప్ప ప్రమాదం జరిగిన సమయంలో మీరు అనుభవించిన ఆందోళనను, నొప్పిని మీరు మళ్ళీ అనుభవిస్తారు. మళ్ళీ చదువు ఫస్ట్ నుంచి. మీరు కింద పడిపోయి మీ వేళ్లను విరగ్గొట్టుకున్నారు అనుకుందాం. ఆ హ్మ్. సమయంలో తెల్ల దుస్తులు వేసుకున్న వాళ్ళు ఎవరో నువ్వు అడుగు ఎక్కడ వేస్తున్నావో ఎందుకు చూసుకోలేదు అని మిమ్మల్ని అడిగారు.
అంటే కింద పడి వేళ్ళు ఎరగొట్టుకున్నాం, కానీ అడుగు వేసేటప్పుడే చూసుకోవాలి కదా జాగ్రత్త లేదా అని. ఆ అప్పుడు కారులో రేడియో ప్రసారాలు వినిపిస్తున్నాయి. పక్కనే ఉన్న పొద మీద ఒక పక్షి పాడుతోంది. ఇవన్నీ మీ వేళ్ళతో నొప్పితో ఒక గొలుసులా ఏర్పడతాయి. ఉమ్, ఈ గొలుసులో ఉన్న ఏ లంకెను మీరు చూసినా లేదా విన్నా కానీ మీరు ఆ నిమిషంలో నిజంగా ఎరుకతో ఉంటే తప్ప ప్రమాదం జరిగిన సమయంలో మీరు అనుభవించిన ఆందోళనను, నొప్పిని మీరు మళ్ళీ అనుభవిస్తారు. అంటే ఈ పక్షి పాడుతూ ఉంది, దాని దాని స్వరం వినపడుతుంది. ఈయన ఫింగర్స్ తోటి ఇలా వేస్తూ ఉన్నాడు దానితో, అంటే ఆ పక్షి దానితోటి ఈయన ఫింగర్స్ కదిలిస్తూ ఉన్నప్పుడు, దాని మీద ధ్యాస ఉన్నప్పుడు ఈ పెయిన్ మర్చిపోతాం. కానీ ఒకవేళ ధ్యాస పడిన దాని మీదకి పోయింది అనుకోండి, మళ్ళీ పెయిన్ రిలీజ్ అవుతుంది అంటున్నారు. ఓ బాబాయ్, మళ్ళీ చదువు. అప్పుడు కారులో రేడియో ప్రసారాలు వినిపిస్తున్నాయి. పక్కనే ఉన్న పొద మీద ఒక పక్షి పాడుతోంది. ఇవన్నీ మీ వేళ్ళతో నొప్పితో ఒక గొలుసులా ఏర్పడతాయి. ఈ గొలుసులో ఉన్న ఏ లంకెను మీరు చూసినా లేదా విన్నా కానీ మీరు ఆ నిమిషంలో నిజంగా ఎరుకతో ఉంటే తప్ప ప్రమాదం జరిగిన సమయంలో మీరు అనుభవించిన ఆందోళనను, నొప్పిని మీరు మళ్ళీ అనుభవిస్తారు. ఎరుకతో ఉండి మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ అనుభవిస్తాం, లేకపోతే అనుభవించము అని చెప్తున్నారు. సుప్త చేతన మానసానికి ప్రతి లంకె మిగిలిన లంకెల్లాంటిదే. ఆ లంకెల్లో ప్రతి ఒక్కదాని అర్థము ఒకటే, బాధ. ప్రతి లంకె బాధనే ప్రేరేపిస్తుంది. ఒక అమ్మాయి తన పొరుగింటి వ్యక్తిని తనతో కలిసి నాట్యం చేసే విందుకు రమ్మని ఆహ్వానించింది అనుకుందాం. ఆ పొరుగింటి వ్యక్తి నీలం రంగు పైచొక్కా వేసుకొని వస్తాడు. ఆమెకు అసౌకర్యంగా అనిపించింది. ఆమె అతని వైపు తిరిగి, "నువ్వు కాస్త ముందుగానే వస్తావని ఆశించాను. నువ్వు ఎప్పుడూ ఆలస్యంగానే వస్తావు" అని అంటుంది. క్రమంగా ఆమె క్రమంగా ఆమె స్వరం మారుతుంది. ఆమె ఇంకా గంభీరంగా మారిపోతుంది. "నాకు ఈరోజు అక్కడకు వెళ్ళాలని అనిపించడం లేదు. నాకు తెలియడం లేదు. నీ వస్త్రధారణ సరిగ్గా లేదు" అని కూడా అంటుంది. మొత్తం చదువురా. మళ్ళీ చదవనా మేడం? అంతేనా? ఇంకా దాని గురించి ఇంకా ఉంది మేడం. ఆ కొరవది కూడా ఒకసారి చదువుతుందా, క్లారిటీ. పారాగ్రాఫ్ ఉంది మేడం. ఆ పారాగ్రాఫ్ చదువు. చివరకు ఆ విందుకు వెళ్లకుండా ఉండడానికి ఆమె ఇంకేదో కారణాన్ని కల్పిస్తుంది. కానీ ఆమె ఒక గురువును దీని గురించి అడిగితే కనుక 15 ఏళ్ల క్రితం ఇలాంటి చొక్కానే వేసుకున్న మనిషి నిన్ను బలవంతంగా ఎత్తుకుపోవడానికి ప్రయత్నించడం నీకు గుర్తుందా? అదృష్టవశాత్తు నువ్వు తప్పించుకున్నావు. కానీ అప్పుడు నువ్వు గాయపడి భయంతో బిక్కచచ్చిపోయావు అని ఆయన చెప్తారు. ఆమె సుప్తచేతన మానసం ఆమెను అప్రమత్తంగా ఉండమని హెచ్చరించింది. ఎందుకంటే 15 ఏళ్ల క్రితం ఆ మనిషి వేసుకున్న లాంటి బట్టలనే ఆమె పొరుగింటి వ్యక్తి కూడా వేసుకున్నాడు. అతను అదే రంగు చొక్కా వేసుకున్నాడు కనుక ఇతను ఆ వ్యక్తి కాదు అని సుప్తచేతన మానసం విచక్షణ చూపలేదు. బా, ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇది అసలు. మీకు ఇది క్లారిటీ వచ్చిందంటే ఏవి స్టోర్ చేయకుండా బయటే వదిలేస్తారు, మీకైనా నాకైనా. నెక్స్ట్ చదవనా మేడం? ఒక్క నిమిషం, లైన్ చదువు మాస్టర్స్, ఇది బాగా అర్థం చేసుకోండి. ఒక అమ్మాయి
తన పొరుగింటి వ్యక్తిని తనతో కలిసి నాట్యం చేసే విందుకు రమ్మని ఆహ్వానించింది అనుకుందాం. ఆ పొరుగింటి వ్యక్తి నీల రంగు పైచొక్కా వేసుకొని వస్తాడు. ఆమెకు ఉమ్. అసౌకర్యంగా అంటే అనిపించింది. అతన్ని ఇన్వైట్ చేసింది ఒక ఫంక్షన్ కి వెళ్దామని. ఆ వ్యక్తి నీలపు రంగు చొక్కా వేసుకొని వచ్చాడు. ఉమ్. ఆమెకు అసౌకర్యంగా అనిపించింది. ఆమె ఉమ్. అతని వైపు తిరిగి, "నువ్వు కాస్త ముందుగానే వస్తావని ఆశించాను. నువ్వు ఉమ్. ఎప్పుడూ ఆలస్యంగానే వస్తావు" అని అంటుంది. నువ్వు ముందే వస్తావని నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నువ్వు మాత్రం లేట్ గా వచ్చావు. ఉమ్. క్రమంగా ఆమె స్వరం మారుతుంది. ఆమె ఇంకా గంభీరంగా మారిపోతుంది. ఉమ్. "నాకు ఈరోజు అక్కడకు వెళ్ళాలని అనిపించడం లేదు. నాకు తెలియడం లేదు. నీ వస్త్రధారణ సరిగ్గా లేదు" అని కూడా అంటుంది. నాకు తెలియడం లేదు, ఈ వస్త్రధారణ నచ్చట్లేదు. నచ్చకపోవటం వల్ల అక్కడి నుంచి ఆ ఫంక్షన్ కి వెళ్లకుండా ఆపడానికి ఏదో ఒకటి ఆలోచిస్తుంది ఆవిడ. ఎందుకు అతను నీలపు రంగు చొక్కా వేసుకొని వచ్చాడు, అది కారణం. ఉమ్. చివరకు ఆ విందుకు వెళ్ళకుండా ఉండడానికి ఆమె ఇంకేదో కారణాన్ని కల్పిస్తుంది. కానీ ఉమ్. ఆమె ఒక గురువును దీని గురించి అడిగితే కనుక 15 ఏళ్ల క్రితం ఇలాంటి చొక్కానే వేసుకున్న మనిషి నిన్ను బలవంతంగా ఎత్తుకుపోవడానికి ప్రయత్నించడం నీకు గుర్తుందా? అది అదృష్టవశాత్తు నువ్వు తప్పించుకున్నావు. అంటే ఆ చొక్కా వేసుకున్న అతనితోటి పార్టీకి వెళ్దామని ఇన్వైట్ చేసింది. అతను నీలపు రంగు చొక్కా వేసుకొని వచ్చాడు. నీలపు రంగు చొక్కా వేసుకొని రావడం తోటి ఆ చొక్కా ఉన్న ఆ వ్యక్తిని చూడగానే పార్టీకి పోకూడదు, ఎలాగైనా దీన్ని ఆపేయాలి అనేది అనిపించింది. దానికి ఏదో సాగులు చెప్పేసింది. గురువు అప్పుడు చెప్తాడు, ఈ నీలపు రంగు చొక్కా వ్యక్తితో ఎందుకు నువ్వు వెళ్ళడం లేదు అంటే, గతంలో 15 సంవత్సరాల క్రితం నీలపు రంగు చొక్కా వేసుకున్న వ్యక్తి నిన్ను బలవంతంగా తీసుకువెళ్ళడం ఏదో చేశాడు. అందువల్ల నువ్వు ఇప్పుడు ఇతని చొక్కాని చూసి అది గుర్తు తెచ్చుకున్నావు. ఎందుకు అది గుర్తొచ్చింది? అది శుద్ధ చేతనాత్మక మనసులో ఉంచేశావు. శుద్ధ చేతనాత్మక మనసుకి విచక్షణ లేదు, తర్కము లేదు. అది చెప్పిద్ది. అతను వేరు, ఇతను వేరు అని చెప్పదు. పాయింట్ అర్థమవుతుందా మాస్టర్స్? శుద్ధ చేతనాత్మక మనసుకి తర్కము తెలియదు, ఏమీ తెలియదు. ఏంటి? విచక్షణ లేదు, రెండూ లేవు. మనం ఏది స్టోర్ చేస్తే అది స్టోర్ చేయబడుతుంది. ఈమె గతంలో 15 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని స్టోర్ చేసేసింది. అందుకని ఆ శుద్ధ చేతనాత్మక మనసు ఏం చెప్పుద్ది? తర్కము విచక్షణ లేదు కాబట్టి ఏం మాట్లాడదు. ఒకవేళ తర్కము విచక్షణ ఉండుంటే అతను వేరు, ఇతను వేరు కదా అని చెప్పేది. కానీ అక్కడ ఏం ఏం ఫిక్స్ అయిపోయింది? బ్లూ కలర్ షర్ట్ వేసుకుంది. బ్లూ కలర్ షర్ట్ అనేది ఫిక్స్ అయిపోయింది. మనము కళల్లో మనం బ్లాక్స్ చూసుకుంటాం చూడండి. ఆ బ్లాక్సే ఇవి. ఇంకా అక్కడ అతనెవరో చేసిన దానికి ఇతనితో పోవడానికి భయం ఎందుకు వచ్చింది? ఆ బ్లాక్ క్రియేట్ అయిపోయింది అది. అందువల్ల అది ఆ బ్లాక్ ని బయటికి చూపిస్తుంటది ఆ శుద్ధ చేతనాత్మక మనస్సు. అందుకని దాంట్లో స్టోర్ చేసేవి కూడా సరి అయినవా, సరికానివా అనేది అనడానికి కూడా లేదు. దాంట్లో స్టోర్ చేయబడ్డాక విచక్షణ ఉండదు, తర్కం ఉండదు. ఏదైనా మళ్ళీ అవుట్పుట్ ఇస్తుంది. ఇప్పుడు అవుట్పుట్ ఇచ్చింది కదా ఆమె, ఆ నీలి రంగు చొక్కాదే ఫిక్స్ అయిపోయింది. అందుకే ఇప్పుడు ఈ నీలి రంగు చొక్కా వేసుకోగానే అమ్మో అప్పుడు అది జరిగింది కదా, మళ్ళీ ఏం జరుగుద్దో అని భయాలు మొదలైపోయినాయి ఈమెకి. మనం బ్లాక్స్ గా చూసుకుండేవి ఇవే. ఓకే, చాలా బాగుంది ఇది. విచక్షణ, కానీ తర్కం రెండూ లేవు శుద్ధ చేతనాత్మక మనస్సుకి. ఏది ఏది స్టోర్ చేసామో దాన్ని తిరిగి చూపిస్తుంది మనకంతే. అందుకని భౌతికంలోనే మర్చిపోండి, అది ఇంటర్నల్ గా తీసుకొని పోవద్దు అని చెప్తారు. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. భౌతికంలో జరిగిన దాన్ని ఆలోచించి ఆలోచించి చించి 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 మనము చేతనం నుంచి శుద్ధ చేతనం వరకు తీసుకెళ్ళిపోతున్నాం. ఆ శుద్ధ చేతనంలో స్టోర్ చేశాక అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ భయాలు మొదలవుతున్నాయి. అది కానీ
ఆ జ్ఞానం ఈ భౌతికంలో జరిగిన విషయానికి సరి అయిన సత్యాన్ని, ఆ జ్ఞానాన్ని ఇచ్చేస్తే అది లోపలికి శుద్ధ చేతనం దాకా వెళ్ళదు. ఆ సరి అయిన సత్యాన్ని, జ్ఞానాన్ని ఆ క్షణం ఇవ్వడం అనేది మనం నేర్చుకోవాలి. ఆ క్షణం మనం ఇచ్చాము అనుకోండి, అయిపోతది. ఇక్కడికిక్కడే అది బ్లాస్ట్ అయిపోతుంది. లోపల దాకా పోదు. అది అలాగా మనం కాపాడుకోగలగాల. హ్మ్. దీన్ని బట్టి ఏం కానీ తెలిసింది? కళలలో బ్లాక్స్‌కు సంబంధించింది శుద్ధ చేతనంలో మిగిలిపోతాయని చూపించారు. హ్మ్. చెప్పమ్మా. కానీ అప్పుడు నువ్వు గాయపడి భయంతో బిక్క చచ్చిపోయావు అని ఆయన చెప్తారు. హ్మ్. ఆమె సుప్త చేతన మానసం ఆమెను అప్రమత్తంగా ఉండమని హెచ్చరించింది. ఎందుకంటే 15 ఏళ్ల క్రితం ఆ మనిషి వేసుకున్న లాంటి బట్టలనే ఆమె పొరుగింటి వ్యక్తి కూడా వేసుకున్నాడు. అతను బట్టలేసుకున్నాడు గాని ఆ మనిషి, ఈ మనిషి ఒకడు గాదు గదా! హ్మ్. అతను అదే రంగు చొక్కా వేసుకున్నాడు కనుక ఇతను ఆ వ్యక్తి కాదు అని సుప్తచేతన మానసం విచక్షణ చూపలేదు. దానికి లేదు గదా! విచక్షణ లేదు, తర్కం లేదు. అద్భుతంగుంది పాయింట్. హ్మ్. మానవులు సాధించగలిగిన అత్యున్నత విషయాల్లో సారీ మేడం. మానవులు హ్మ్. సాధించగలిగిన అత్యున్నత విజయాల్లో ఒకటి ఏమిటంటే మెలకువగా ఎరుకతో ఉండి సుప్త చేతన మానసపు నియంత్రణను నెమ్మదిగా నశించేలా చెయ్యాలి. అబ్బా! ఎంత ఎరుకతో ఉండాల మనం. దాని దాకా తీసుకుపోయి స్టోర్ చేయకుండా నియంత్రించగలగాలి ముందే. హ్మ్. ఎలా గమనించాలో నేర్చుకోవడం ద్వారా మీరు గమనిస్తున్న వస్తువు పట్ల నిస్సంగంతో ఎలా ఉండాలో నేర్చుకోవడం ద్వారా మీ కనుబొమ్మల మధ్య ఉండే చక్రం దగ్గర ఉండి మీ చైతన్యాన్ని అక్కడ ఎలా కేంద్రీకరించాలో నేర్చుకోవడం ద్వారా ఇది సాధ్యం అవుతుంది. ఎక్సర్‌సైజ్ చెప్పారాయన. హ్మ్. ఆధ్యాత్మిక మార్గంలో ఇది చాలా ప్రధానమైన అభ్యాసం. ఈ హ్మ్. పునాది లేకపోతే కనుక మీ ఎదుగుదలకు వేరే ఏది దోహదపడలేదు. ఏంది అలా మానసిక ఏం చదువు? ఆధ్యాత్మిక మార్గంలో ఏది చాలా ప్రధానమైనది సారీ మేడం. హ్మ్. ఆధ్యాత్మిక మార్గంలో ఇది చాలా ప్రధానమైన అభ్యాసం. హ్మ్. ఈ పునాది లేకపోతే కనుక మీ ఎదుగుదలకు వేరే ఏది దోహదపడలేదు. హ్మ్. ఈ మానసికంగా పునా అంటే ఈ పునాదులేసుకోమని చెప్తున్నాడాయన. హ్మ్. మానసికంగా, భావోద్వేగపరంగా, భౌతికంగా దృష్టిని ఎలా సారించాలో నేర్చుకోండి. ధ్యానం ఎలా చెయ్యాలి, ఎలా గమనించాలి అనేది నేర్చుకోండి. అది. హ్మ్. ప్రత్యేకించి మీ చేతనలను, భావోద్వేగాలను, ఆలోచనలను గమనించండి. మీ సుప్త చేతన మానసం ఎలా పనిచేస్తుందో పరిశీలించడానికి ప్రయత్నించండి. మీరు గమనించిన విషయాల గురించి మీ ఆహ్, గురించి ఆలోచించడానికి రోజు కొంత సమయాన్ని ప్రత్యేకంగా కేటాయించుకోండి. అంటే సెల్ఫ్ చెకింగ్ చేసుకోండి రోజు. ఆయన కూడా అదే చేస్తున్నాడు. ఏం ఆలోచించావు? దీని వెనక ఉద్దేశ్యం ఏంటి? ఇవన్నీ చెకింగ్ చేసి పడుకోండి. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతారు. హ్మ్. సుప్త చేతన మానసం లోకంలో ఎలా పనిచేస్తోంది? దాని పర్యవసానాలు ఏమిటి? అనేది చూడడానికి ప్రయత్నించండి. అంతే. మీరు మరింత చేతనతో ఉన్న వ్యక్తిగా మారుతున్న కొద్దీ జీవితంలో మీ సమర్థత, అలాగే మీ సేవా రంగంలో మీకు ఉన్న సమర్థత ఇంకా అనేక రంగాల్లోకి విస్తరించి వృద్ధి చెందుతుంది. ఆటోమేటిక్‌గా వృద్ధి చెందుతాం. ఓకే. అవునంత వరకు చాలులే. అయిపోయింది మేడం. ఇంకో 4 లైన్స్ ఉన్నాయి అంతే. చాప్టర్ అయిపోతది. చదువు. మీరు చేతనతో చేసే పనులను కూడా గమనించి, మీరు వాటిని చేతనతో కూడిన పనులను అని ఎందుకు అనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. హ్మ్.
ఈ 2 మనస్సులు చేసే పనుల మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? మీరు చేతనతో ప్రవర్తించలేని స్థితిలోకి వెళ్లి, సుప్త చేతన ప్రభావంతో పని చేసిన సమయాన్ని కనుగొనే ప్రయత్నం చేయండి. మీరు మీ లోపల చేతనా మానసాన్ని సృష్టించుకుంటే కనుక జీవితం అంతా మీ పట్ల ప్రతిస్పందిస్తుంది. అయిపోయింది మేడం. పైన 2 లైన్స్ నుంచి మొత్తం చదువు ఒకసారమ్మా. మీరు చేతనతో చేసే పనులను కూడా గమనించి, మీరు వాటిని చేతనతో కూడిన పనులు అని ఎందుకు అంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ 2 మనస్సులు చేసే పనుల మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? అంటే శుద్ధ చేతనాత్మక మనసులో ఉన్న దాన్ని బయటికి వ్యక్తం చేయటం, ఇక్కడ కొత్తగా చేతనాత్మక మనస్సుతోటి చేసే పనులు, ఈ రెండింటికి వేరియేషన్స్ గమనించమంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఆవిడ ఏం జరిగింది, గతంలో నీలిరంగు షర్టు వేసుకున్న వ్యక్తి చేసిన ప్రాబ్లం కి ఇప్పుడు నీలిరంగు షర్టు వేసుకున్న వ్యక్తిని అనుమానిస్తుంది. అలాగా మన మాటలో కానీ మన ప్రవర్తనలో కానీ గతాన్ని గుర్తు తెచ్చుకొని ఇక్కడ ప్రవర్తిస్తున్నామా, వర్తమానంలో ఉండగలిగామా అనేది గమనించుకోండి అని చెప్తున్నారు ఆయన. మీరు చేతనతో ప్రవర్తించలేని స్థితిలోకి వెళ్లి, సుప్త చేతన ప్రభావంతో పని చేసిన సమయాన్ని కనుగొనే ప్రయత్నం చేయండి. అది అంటే మీరు శుద్ధ చేతనాత్మక మనసులో ఉన్న దాన్ని బయటకు వ్యక్తం చేశారా, లేకపోతే చేతనంతో ఇప్పుడు ప్రెసెంట్ లో వ్యక్తం చేశారనే వేరియేషన్ గమనించండి. అంటే ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడాను, ఇప్పుడు నేను లావణ్య మేడంని ఒక మాట అన్నాను. ఆ మాట అన్నప్పుడు దీన్ని ఇప్పటికిప్పుడు సడన్ గా మాట్లాడానా, లేకపోతే గతాన్ని గుర్తు పెట్టుకొని నేను లావణ్యాన్ని ప్రతీకారంతో మాట్లాడానా అనేది నేను చెక్ చేసుకోవాలి. ఈ క్షణంలో మాట్లాడింది అయితే ఓకే, వదిలేయచ్చు. కానీ గతంలో ప్రతీకారంతో మాట్లాడానంటే నాలో ప్రతీకారం అనే గుణం ఉంది కదా, అది శుద్ధ చేతనంలో ఉండిపోయింది. ఆ గుణ ప్రభావంతో నేను ఈ రోజు లావణ్య ఈ మాట అన్నాను. పాయింట్ బాగా అర్థం చేసుకోండి మాస్టర్స్. శుద్ధ చేతనంలోకి తర్కం లేదు, విచక్షణ లేదు. ఆ శుద్ధ చేతనంలో మనము స్టోర్ చేసుకుంటుంటాం. ఆ స్టోర్ ఏది అనేది దానికి అసలు ఏం తెలియదు, స్టోర్ చేస్తూ ఉంటుంది. నేను ఈ రోజు లావణ్యాన్ని ఒక విషయంలో నేను అన్నాను, అన్నప్పుడు ఆన్ ద స్పాట్ నాకు వచ్చిందా, గతంలో ఏదైనా జరిగి ఉన్నప్పుడు దాన్ని గుర్తు పెట్టుకొని నేను లావణ్యాన్ని ఇట్లా అన్నానా ప్రతీకార గుణంతో అనేది 2 కోణాలు గమనించాలి అని చెప్తున్నాడు ఆయన. ఎంత లోతైన సబ్జెక్ట్ అంటే, మనల్ని మనం గమనించడం అంటే ఎంతగా లోతుగా గమనించాలో అసలు ఎంత అద్భుతంగా చెప్పాడంటే, ఏదైతే ప్రాక్టికాలిటీ నేను చేస్తూ ఉన్నానో ఆయన థియరీ నాకు ఇస్తా ఉన్నాడు. నిజంగా గ్రేట్ అప్ప. మీరు మీ లోపల చేతన మానసాన్ని సృష్టించుకుంటే కనుక జీవితం అంతా మీ పట్ల ప్రతిస్పందిస్తుంది. ఇది సృష్టిస్తే ప్రతిస్పందన వస్తుంది. అసలు ఏం సృష్టించట్లేదు, ఎప్పటిలాగా అప్పుడు మర్చిపోతున్నాం, అయిపోతుంది. ఇంకేముంది దాంట్లో, సృష్టించేది ఏమి ఉండదు కదా, అది టోటల్ ఎంటీ అవుతుంది కదా. ఓకే మేడం, నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రవీణ మేడం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి.